నమస్కారం. నేను మీ రమస్ పేర్ల తెలుగుమ్మాయి. ఈరోజు బెంగళూరులో మేము థర్డ్ డే అనమాట. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? బెంగళూరులో మల్లేశ్వరం టెంపుల్ అని చాలా ఫేమస్. స్పెయిన్కి వెళ్ళకముందు మేము 2 years వరకు బెంగళూరులోనే ఉండేవాళ్ళం. పిచ్చగా తిరిగే వాళ్ళం బైక్లో. సో చాలా రోజుల తర్వాత ఇప్పుడు వెళ్తున్నాము. వెళ్ళి మొత్తం చూసేద్దాం పదండి. ఆ ఏరియా అంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ బైక్లో వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ హెల్మెట్ మ్యాండేటరీ వేసుకుని వెళ్ళిపోతాం. ఇలా బైక్ మీద వెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుందో అప్పుడు మేమిద్దరం తిరిగేవాళ్ళం. ఇప్పుడు మా వాడితో తిరుగుతున్నాము. వెళ్ళే దారిలో జర్నీ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా చెట్లు మెరుస్తున్నాయన్నమాట గ్రీనరీతో. పైగా రెయినీగా గూడా ఉంది. మేబీ వచ్చే దారిలో రెయిన్ అయితే పడొచ్చు. 1 అవర్ జర్నీ తర్వాత ఫైనల్‌గా మనం ఈ టెంపుల్‌కైతే చేరిపోయాము. దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ స్పిరిచువాలిటీ అండ్ హెరిటేజ్ మీట్స్ అనమాట. ఎందుకంటే ఇక్కడ బోల్డన్ని టెంపుల్స్ ఉన్నాయి. మనం 1 by 1 చూద్దాము. ఫస్ట్ అయితే మనం శివయ్య టెంపుల్ అంటే మల్లికార్జున టెంపుల్ అనమాట ఇది. ఇది బయట నుంచి చూసినట్లయితే ఇలా ఉంటది. చూడండి ఒక ఫారెస్ట్‌లో మనం టెంపుల్‌కెళ్తాం గదా! ఆ ఫీల్ కలుగుతుంది. మధ్యలో స్టేట్స్ లాగా ఏదో మూవీలో చూస్తాం గదా! అలా అనిపించింది నాకైతే. డిఫరెంట్‌గా అనిపించింది టెంపుల్ యాక్చువల్‌గా. మనం టెంపుల్ అయితే డైరెక్ట్‌గా ఓపెన్ ప్లేస్‌లో ఉంటది గదా! ఇది ఇలా అలా కాదు. ఒక లోపల నుంచి ఒక ఫారెస్ట్ లోపల అండ్ చెట్ల మధ్యలో పైకి స్టేర్స్‌కెళ్ళేసి దర్శించుకోవాలనమాట. భలే యూనిక్ ఎక్స్‌పీరియన్స్ అనిపించింది చూడగానే. నేనెప్పుడు రాలేదు. విన్నాను ఈ ప్లేస్ గురించి. ఒకసారేమో ఈ ప్లేస్ నుంచి అలా వెళ్తున్నట్టు వర్క్ మీద వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడు చూసాను ఇక్కడ ఏదో టెంపుల్ ఉందనేసి. అప్పటినుంచి నాకు పడింది. లక్కీగా మేము స్పెయిన్ నుంచి వచ్చిన తర్వాత విజిట్ చేస్తున్నాం ఈ టెంపుల్‌ని అయితే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. అమ్మవార్లు ఎంత చక్కగా ఉంది. చండీశ్వరుడు. ప్రచోదయం ఓం వల్లి దేవసేన స్వామివారిని మనం చూసినట్లయితే ఇక్కడ ఆ డోర్ అంతా గోల్డ్ కలర్‌తో చాలా గ్రాండ్‌గా అనిపించిందనమాట. ఈ టెంపుల్ చూసే కొద్దీ మళ్ళీ చూడాలనిపించింది. మనం ఇలాంటి టెంపుల్ ఇస్కాన్ టెంపుల్‌లో చూసాను. ఎదురుగా గజస్తంభం కూడా చాలా పెద్దదిగా భలే ఉండిందనమాట. ఓపెన్ ప్లేస్‌లో ఇంకా కాసేపు స్పెండ్ చేద్దామా అన్నట్టు అనిపించింది. ఇది 17th century టెంపుల్ అనమాట. ఇంకా కింద నుంచి మనం పైకెళ్ళాం గదా! అలా లెఫ్ట్ సైడ్‌కెళ్ళి చూసినట్లయితే ఇలా 7 తలల పాము విగ్రహం చూడండి ఎంతో బావుందో. మేబీ ఇక్కడ నాగుల చవితి చేస్తారేమో. శివరాత్రి అప్పుడు గ్రాండ్‌గా చేస్తారంట ఈ టెంపుల్‌లో. ఆ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇంకా పక్క టెంపుల్ ఇంకోటి ఉండే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అదైతే క్లోజ్ చేశారు. ఆల్మోస్ట్ 11:30 అట్లా అవుతుంది. అది క్లోజ్ అయిన తర్వాత ఇంకా మేము గంగమ్మ టెంపుల్‌కొచ్చామనమాట. గంగమ్మ టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది ఇది కూడా. మనం అనుకున్నాం కదా! అక్కడక్కడే ఉంటాయి టెంపుల్స్. ఈ ప్లేస్‌ని ఎవరైనా విజిట్ చేశారనుకోండి తప్పకుండా ఇవన్నీ దర్శించుకోండి దేవుళ్ళందరిని. ఒకవేళ రాని వాళ్ళు కూడా బెంగుళూరుకి ఈ ఈ ప్లేస్‌కొచ్చి స్పెసిఫిక్‌గా టెంపుల్ అందరిని దర్శించుకోండి. దేవుళ్ళందరి బ్లెస్సింగ్ తీసేసుకోండి. అంత బావుంటదనమాట.
తర్వాత ఇంకా గంగమ్మ టెంపుల్ లోపల చూసినట్లయితే ఆ లైటింగ్ ఉంటది. ఏదో మనం ఫంక్షన్ హాల్‌కి ఎళ్ళిపోయినామా అన్నట్టు అనిపించింది. అంత బాగా వెల్కమ్ చెప్తున్నట్టున్నారనమాట భక్తులకి. అమ్మవారు చూడండి ఆ లెఫ్ట్ సైడ్‌లో కూర్చొనున్నారుగా. రియల్ అమ్మవారు కూర్చొని మనతో మాట్లాడతారు కదా! అలా అనిపించింది. ఎంత అద్భుతంగా ఉన్నారంటే మాటల్లో ఎక్స్‌ప్లెయిన్ చేయలేను నేను. ఇంకా రైట్ సైడ్‌లో చిన్న విగ్రహాలు ఇవన్నీ వీళ్ళ కన్నడిగా వాళ్ళది టెంపుల్స్ అన్నీ చూడండి ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో. చాలా క్లాస్‌గా అనిపిస్తున్నాయన్నమాట టెంపుల్స్. ఇలా లైటింగ్‌తో షైనింగ్ చేయడం నాకు భలే నచ్చింది. యాక్చువల్‌గా మనం ఏదైనా స్పెసిఫిక్ ఫెస్టివల్ రోజు, జాతర రోజు పెడతాం గదా! ఆ రోజు ఏం లేదు. బట్ కానీ ఇలా హైలైట్ చేశారు. నాకు భలే నచ్చింది ఇక్కడైతే. టైం అయిపోతుంది గానీ, మేము ఎక్కువ టైం స్పెండ్ చేయాలని అనుకున్నామనమాట. బయట నుంచి చూడండి ఇలా ఉంది. ఇంకా కుంకుమార్చన చేసేవాళ్ళు, ఇంకా వడిబియ్యం పోసేవాళ్ళు కొందరు చేయించుకుంటున్నారు. తర్వాత మనము వెళ్తున్నాము దక్షిణముఖి నంది తీర్థ కళ్యాణ క్షేత్ర టెంపుల్ అనమాట. ఇదొచ్చేసి ఇదొక రహస్య రత్న టెంపుల్ అనే చెప్పుకోవాలి. ఇక్కడ నంది ముఖం నుంచి ఆల్వేస్ నీరు శివలింగం పైన పడతది. అదే స్పెషల్ ఈ టెంపుల్. ఇది కూడా మనం ఫస్ట్ శివయ్య టెంపుల్ చూసాం గదా! అలాగే ఉంటది చూడండి. ఈ చెట్లతో నిండిపోయి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే, అసలు మనం టెంపుల్‌కెళ్తున్నామా? లేకపోతే ఏదన్నా ప్యాలెస్‌కి ఫర్ ఎగ్జాంపుల్ హోటల్‌కి అలా ఎళ్తున్నామా? అలా అనిపిస్తుందనమాట. ఇంకా లోపలికెళ్ళి చూసినట్లయితే మధ్యలో ఒక కొలనుంటది. అబ్బబ్బా! మనం ఊహించుకుంటాం టెంపుల్ అయితే ఇలా ఉండాలి అని. నేను చూసాక ఇలాంటి టెంపుల్ కదా నేను చూడాలనుకుంది అనుకున్నాను యాక్చువల్‌గా దీన్ని చూసాక. ఎక్కువ హడావిడి లేకుండా, ఎక్కువ జనాలు లేకుండా జస్ట్ దేవుడు డైరెక్ట్‌గా కనిపించేస్తాడనమాట మనకి. ఇక్కడ చూడండి పైన నంది చూసారా మీరు? నంది నోట్లో నుంచి వాటర్ పడుతూనే ఉంటాయన్నమాట. ఆ వాటర్ నుంచి మళ్ళీ శివయ్య వాటర్ నుంచి ఈ కొలనులో చూడండి ఆ కొలను అంతా నిండిపోయి ఉంటది. ఆ కొలనులో కూడా తాబేళ్ళు, ఫిషెస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఎన్ని తాబేళ్ళు ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. ఈ టెంపుల్ చూడడానికైనా ఈ వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా రావాలనిపిస్తుంది నాకు. ఇంకొకటి ఈ వీడియో ఇంత దూరం చూసారంటే నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అది మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా వీడియో విషయానికొస్తే ఇలా మనం రౌండ్‌గా అలా వెళ్ళాలనమాట ఈ టెంపుల్‌ని చూడడానికి. పైన నంది ఉంటాడు. ఇంకెవ్వరు ఉండరు. మనం అట్లా నడుచుకుంటూ వెళ్ళినట్లయితే స్టేర్స్ కూడా చాలా ఓల్డ్ టెంపుల్ ఇది. ఇది చూసే కొద్దీ ఇంకా ఇక్కడ కూడా కాసేపు టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. ఎక్కువ హడావిడి లేకుండా జస్ట్ నడుచుకుంటా పెద్దవాళ్ళు, చిన్నోళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. ఓపెన్ టెంపుల్ అనమాట ఇది. రెయిన్ పడ్డా కూడా ఆ కొలను ఫుల్ అయిపోతుంది. ఫిషెస్ అయితే ఎంత బాగా ప్లే చేస్తున్నాయో నాకైతే మాటలు లేదు ఈ టెంపుల్ గురించి చెప్పడానికి. అంత బ్యూటిఫుల్‌గా ఉంది. కెమెరాలో క్యాప్చర్ అవ్వలేదు. కానీ రియల్‌గా చూసినట్లయితే మనము మళ్ళీ మళ్ళీ చూద్దామా ఈ టెంపుల్ అనిపిస్తుంది. తప్పకుండా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ టెంపుల్ చూడ్డానికైనా ఈ వీడియో చూసేవాళ్ళు వచ్చి విజిట్ చేసి నాకు కామెంట్‌లో షేర్ చేయండి. పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు. అక్కడ తాబేళ్ళకు తాకుతూ అలా చేస్తారనమాట. ఫైనల్‌గా ఇలా జరిగింది మా మల్లేశ్వరం టెంపుల్ విజిట్ అయితే. ఐ హోప్ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్. అడియోస్.